ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, మరి అనుదినము మనము ధ్యానించుకుంటున్నటువంటి 5 నిమిషాల వాక్య ధ్యానంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలోకి ఈ దినము కూడా మరి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక విలువైనటువంటి పదునైనటువంటి మాట ద్వారా మేము ముందుకు వస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలను మన ధ్యానాంశములుగా చూద్దాం. కావున దేహమందును దేహము విడచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, స్తోత్రములయా. ఈ రాత్రి ధ్యానించుకోబోతున్న ఈ వాక్యములను మాకు సహాయము చేయండి. నన్ను నోటిబరగా వాడుకోండి. వినేవారికి క్షేమమును కృపను కలిగించినట్లుగా సహాయము చేయండి. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయమని మీకు అప్పగించుకుంటే యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చదువుకున్న లేఖన భాగాలు మనం గమనిస్తే ప్రియులారా, కొరింథీయుల సంఘానికి రాస్తున్నటువంటి పౌలు యొక్క చాలా పదునైన మాట, ఒక హెచ్చరిక లాంటిది, లేదా ఒక మనిషిని మేల్కొల్పేటువంటి మాట. ఏమంటున్నాడు ఇక్కడ? దేహమందునను దేహము విడిచినను ఆయనకిష్టులై ఉండాలి. అంటే బతికినా ప్రభుకి ఇష్టంగా బ్రతకాలా, మన చావు కూడా ఇష్టంగా దేవునికి ఉండాలి. వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏమంటాడంటే, తాను జరిగించిన క్రియలు. ఏ వ్యక్తి అయితే మానవ జన్మను సంతరించుకొని దేవుని రూపాన్ని, దేవుని స్వరూపాన్ని, దేవుని ఆత్మను కలిగి ఉండి ఈ భూమి మీద మానవ జన్మగా పుట్టి ఎవరైతే తన జీవితాన్ని ముగించుకుంటారో ఆ వ్యక్తితో దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే, ఈ దేహముతో జరిగించిన ప్రతిక్రియ అది మంచిదవచ్చు చెడుదవచ్చు. ఈ శరీరము ఎంత విలువైనది అంటే, ఎంత చెడ్డది అంటే, విలువైనది, చెడ్డది, బహు గొప్పది. ఈ దేహమే ఈ ఆత్మను డిసైడ్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళాలనేది. ఈ దేహముతో మనం ఏదైతే జరిగిస్తున్నామో, ఈ దేహముతో ఏ కార్యములైతే మనం చేస్తున్నామో, అది మంచి కార్యం చేసినా చెడు కార్యము చేసినా నీకు ప్రతిఫలం ఉంది. నువ్వు మంచి పని చేసినా చెడు పని చేసినా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ఆ యొక్క క్రియలకు ప్రతిఫలముగా మనము ప్రత్యక్షం కావాలి. ఈ భయాన్ని పెట్టుకొని బ్రతికితే క్రైస్తవ జీవితం ఒక ధన్యమే కదా. ఈ భయాన్ని పెట్టుకొని బ్రతకాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ఖచ్చితంగా ప్రత్యక్షము కావాలి, తప్పించుకోవడానికి లేదు. ఈ లోకల్లో కోర్టుల ద్వారా పోలీసులను మేనేజ్ చేసుకోవచ్చేమో, లేకపోతే కొన్ని సార్లు కొన్ని కేసులలో న్యాయం కావచ్చు, న్యాయం అన్యాయం కావచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర న్యాయపీఠం ఎదుట అలాంటిది ఉండదు. తల్లి గర్భంలో నాభి తెంచబడినది మొదలుకొని మరలా నిన్ను నలుగురు పెట్టెలో పెట్టి మోసుకెళ్ళేంత వరకు ఎవ్రీ మినిట్ నీ యొక్క క్రియ రికార్డెడ్ అయి ఉంటుంది. అందుకే అంటాడు కదా దావీదు, నేను కూర్చున్నట తెలుసు, లేచుట తెలుసు, నాకు తలంపు పుట్టక మునిపేది నీకు తెలుసు. ఇంకొక మాటలు చెప్పాలంటే, నా సంచారములన్నీ నువ్వు లెక్కించినావు, నేను ఎక్కడెక్కడ తిరిగినాను, ఏమేం చేసినాను, ప్రతిది కూడా నీకు తెలుసు అంటున్నాడు. దేవుడు లెక్కిస్తున్నాడు ఒక మనిషిని. దేహంతో నువ్వు ఈరోజు ఏదైతే జరిగిస్తున్నావో దాని క్రియను పొందుకుంటావు. ఆ క్రియకు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు. దేవుడు ఖచ్చితంగా ప్రతి క్రియకు లెక్కడుగుతాడు. ఒక మాటలో బైబిల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే, మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఆ మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యాకోబు రాసిన పత్రికలో ఆ మాట ఏ విధంగా చెప్తా ఉన్నాడో చూద్దాం. యాకోబు రాసిన పత్రికలో ఆ మాట చాలా చక్కగా యాకోబు గారు రాస్తున్నటువంటి మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాట్లాడు. నీ క్రియలను బట్టి కాక నీ మాటలను బట్టి కూడా తీర్పు ఉంది నీకు, అది మర్చిపోవద్దు. తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మనం మాట్లాడాలి. అనిష్టంలే సారి చెప్పుకుంటారు కొంతమంది కదా, ఏదో పొరపాటు అయిందిలేనా అవే తొందరలో అనేసానంటారు. ఇది కాదు. నువ్వు తీర్పు ఉందన్నటువంటి భయము నీలో ఎప్పుడైతే ఉంటుందో దేవునికి నువ్వు లోబడతావు. అందుకే అంటున్నాడు కదా, దేహముతో నువ్వు ఏదైతే జరిగిస్తావో
నువ్వు దేహముతో మంచి పని చేస్తే, దేహముతో దేవుని కొరకు బ్రతికితే, ఈ దేహము దేవుని ఆలయములను జాగ్రత్తగా గమనిస్తే, లేదా నీ దేహమును దుర్నీతి పనులకు సాధనముగా నువ్వు మాడితే ఖచ్చితంగా లెక్క చెప్తావు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము లెక్క చెప్పవలసిన వారము. మనుషుల దృష్టిలో తప్పించుకొని బ్రతికొచ్చేమో. ఈ దేహము బహు విలువైంది. ఈ దేహము దేవుని ఆలయమైనది. ఈ శరీరం ద్వారా మనం చేస్తున్న ప్రతి క్రియ రికార్డెడ్, ఆన్ రికార్డెడ్. అవును ప్రియులారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షం కావాలి. ఆ భయాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీకు ఎంతగా దేవుడు జీవితంలో అనుభవించడానికి సమృద్ధినిచ్చినా, అన్ని విషయంలో మితంగా లేకపోతే, దేవుని భయము నీకు లేకపోతే, నువ్వు ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీ క్రియలకు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. పౌలు అంటాడు, దేవుడు అన్ని విషయాల స్వాతంత్ర్యాన్ని ఇచ్చినాడు, కానీ అన్ని చేయ తగినవి కాదు. కనుక నా యొక్క ప్రగాఢమైనటువంటి ఒక మనిషి ఆలోచన, లేదా దేవుని నా మనసులో పెట్టిన వేదనతో కూర్చున్న మాట ఏమిటంటే, దేవుని బిడలుగా మనము తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడాలా, తీర్పు పొందబో వారికి తగినట్టుగా జీవించాలా, తీర్పు పొందబో వారికి తగినట్టుగా ఈ లోకంలో మనం బ్రతికితే దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. మన క్రియలన్నీ మంచిగా ఉంటాయి. మంచి బహుమానాన్ని మనం పొందుకుంటాం. దేవుడి మాటల ద్వారా మీ ఆత్మీయ జీవితంలో బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.